వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. మొక్కజొన్నకి కేంద్ర ప్రభుత్వం 2400 రూపాయల క్వింటాకి మద్దతు ధర ప్రకటించినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రైతు కూడా ఆ ధర దక్కడం లేదు. సరే, 2400 రూపాయల ధర దక్కకపోయినా 2350 రూపాయల ధర అన్న దక్కుతుందంటే అది కూడా లేదు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. సరే, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు కదా అన్న రైతుకి మద్దతు ధర దక్కుతుందా? ఏం లేదు. కేవలం బ్యానర్ కట్టడం, కొనుగోలు కేంద్రం ప్రారంభం అని పెట్టడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మొక్కజొన్న మద్దతు ధరకి కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు కూడా ఆటోమేటిక్గా ధర పెంచే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రైతు కూడా 2400 రూపాయల ధర దక్కిన దాఖలాలు లేవు. ఎందుకంటే రైతులు చాలామంది మన వీడియో చూసి కామెంట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి రైతులు వారికి దక్కుతున్న ధరలు కామెంట్ చేశారు. మార్కెట్ యార్డ్కి వెళ్ళినా కూడా కొనే పరిస్థితి లేవు. చాలామంది రైతులు వ్యాపారస్తులకు అమ్ముకుంటూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్న క్వింటా మొక్కజొన్నకి దక్కుతున్న ధర 1700 రూపాయలు మాత్రమే. అంటే ఒక్కో రైతు క్వింటా మీద 700 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. ఈ యొక్క రబీ సీజన్లోనే తెలంగాణ, ఆంధ్ర రైతులు 8000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర అయితే ప్రకటించింది, కానీ కొనుగోలు చేసే వ్యవస్థ లేదు. కనీసం ఏదైతే రైతు నష్టపోతూ ఉన్నాడో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. పత్తి విషయంలో పత్తి మొత్తం సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఆ మద్దతు ధర రైతు అమ్ముకున్న ధరకి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ చేసేందుకు, ఆ రైతుకు పరిహారం చెల్లించేందుకు ఒక ప్రకటన చేశారు. రైతు చేతిలో ఎప్పుడు దాటిపోయింది. ఇక మొక్కజొన్న పెద్ద ఎత్తున 1700 రూపాయలకి అమ్ముకుంటూ కనీసం మద్దతు ధర కూడా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మాట కూడా మాట్లాడడం లేదు. కేవలం మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో కూడా దక్కడం లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 2400 ధర దక్కితే కనీసం రైతులు తీసుకెళ్ళి అమ్ముకుంటారు. అలాంటి పరిస్థితులు లేవు. మీరు కనుక కనీసం 2400కి ఎక్కడైనా ఒక్క రైతన్నా అమ్మారా అనే విషయాన్ని అడిగినప్పుడు రైతులకు దక్కుతున్న ధరలు కామెంట్ చేశారు. ఆ ధరలు మనం పరిశీలిద్దాం. నాగర్ కర్నూలు తెలంగాణ 1750, పత్తికొండ 1600, పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ 1700, నంద్యాల రాయలసీమలో 1700, నెల్లూరు జిల్లాలో వింజమూరులో 1700, గుంటూరు జిల్లాలో 1700, కడపలో 1730, ప్రకాశం జిల్లాలో 1600, జగిత్యాలలో 1750. ఇది రైతులు దక్కుతున్న ధర. ఎక్కడ చూసినా 1700 ప్లస్. కొన్ని ప్రాంతాల్లో అయితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా 1700 కన్నా కూడా తక్కువే. ధాన్యంలో కూడా ఎక్కడ తేమ కూడా లేదు. 14% తేమ అనుమతిస్తారు, ఆ తేమ కూడా లేదు, అంత కూడా లేదు. విపరీతమైన ఎండలో అయినా కూడా వ్యాపారస్తులు 1700 నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. 2400 ధర కేవలం పత్రికల్లో, మీడియాలో మాత్రమే చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రైతు సోదరులారా, ప్రజాప్రతినిధుల్ని అడగండి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మద్దతు ధర దక్కేలా ప్రతి రైతు మీ యొక్క నాయకుల్ని అడగండి. ఒక్కో రైతు 200 క్వింటాలు, 400 క్వింటాలు, 500 క్వింటాలు మొక్కలు పండించారు మొక్కజొన్న. ఒక్కో రైతుకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల నష్టం వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రైతు కన్నా 2400 రూపాయల ధర దక్కిందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. మీరు అమ్మితే సరుకు, పంట ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.